నా పేరు చిలకరాజమ్మ. ఈ చిలక కేవలం పర్సనల్ విషయాలే చెప్తుందా లేదంటే నేను మోగజీవమ్మ మా చిలక ఏదైనా కానీ ఖచ్చితంగా నిజం చెప్తుంది. పిఠాపురంలో ఎవరు రాబోతున్నారు? పిఠాపురానికి వచ్చేటటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వారు మన స్టేట్లో ఎవరు రాబోతున్నారు అది కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే. ఇప్పటివరకు చూసినటువంటి వాటి అన్నింటిలోనూ కూడా ఒక్కొక్క కార్డే ఉంది. ఇందులో చూస్తుంటే చాలా కార్డులు వచ్చాయి. సో ఇందులో వేణుస్వామి గారు ఆయన చెప్పిన జాతకం నిజమవుతుందా? సో చూద్దాం వేణుస్వామి గారికి జాతకం ఏమొచ్చిందో చూద్దాము. అయ్య బాబోయ్, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారేమో అనేటటువంటి అనుమానం. వెల్కమ్ టు D5 న్యూస్. దిస్ ఈజ్ ప్రత్యూష. సో ఇప్పుడే నేను ఇలా దారిలో వెళ్తుండగా మనకి చిలకరాజు గారు కనిపించారనమాట. సో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ప్రజల్లో ఎంత అయితే ఆత్రం ఉందో సో ప్రస్తుతం మనకు కూడా అలాంటి ఆత్రం ఉందన్నమాట. 4వ తారీఖు వరకు అయితే అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాం. సో అందుకే చిన్న ప్రయత్నం అయితే చేయబోతున్నాం. ఇది ఎంతవరకు నిజమో కాదో అనేది అయితే తెలియదు. సో ఏదో మీకు ప్రజలకి ఏదో కొంత ఊరట కల్పించడం అన్న విషయంతో మేము ఈ వీడియో ప్రయత్నం అయితే చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. చిలకరాజు గారి దగ్గరికి వెళ్ళి మనం విషయాలు తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు చిలకరాజమ్మ. చిలకరాజేనా? ఓకే. ఇప్పుడు మీ చిలక కేవలం పర్సనల్ విషయాలే చెప్తుందా లేదంటే ఏ విషయాలన్నా చెప్తుందా? అన్నీ చెప్తుందమ్మా. ఇప్పుడు నరలేనటువంటి నాలికే ఉన్నటువంటి మనిషి ఏదైనా అబద్ధాలు చెప్తారు, కానీ నోరు లేని మోగజీవమ్మ మా చిలక ఏదైనా కానీ ఖచ్చితంగా నిజం చెప్తుంది. కనిపించేది చెప్తుంది, కనపడని చెప్తుంది, ఉన్నది చెప్తుంది, లేని చెప్తుంది, భవిష్యత్తు మొత్తం చెప్తుందమ్మా. అంటే ఏ విషయం అడిగినా ఖచ్చితంగా చెప్తుంది అంటారు? చెప్తుందమ్మా, ఖచ్చితంగా చెప్తుంది. ఓకే. ఏం లేదు, ఇప్పుడు నేనేం అడగబోతున్నానంటే ప్రస్తుతం మీకు తెలిసిందే కదా ఎలక్షన్స్ జరిగాయి. 4వ తారీఖున రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఏంటంటే మా వాళ్ళు కొంత ఉత్సాహంలో ఉన్నారు. ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలన్న ఇదిలో ఉన్నారు. సో అందుకనే మీ చిలక ద్వారా మాకు ఏమన్నా కొంచెం చెప్తారేమోనని. ప్రస్తుతం అత్యంత ఉత్కంఠంగా ఉన్నది ఏంటంటే పిఠాపురంలో ఎవరు రాబోతున్నారు? మీ చిలకని అడిగి చెప్పండి. తప్పకుండానమ్మా మా చిలక అయితే కరెక్ట్గా చెప్తుంది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వస్తారా, వంగా గీత గారు వస్తారా, లేకపోతే ఇంకా చాలామంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారా లేదా అనేటటువంటిది మా చిలకరాజు గారిని అడిగి తెలుసుకున్నాము. అమ్మ చిలకరాజు గారు, సో ఆవిడ అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ వస్తుందా, వంగా గీత గారు వస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మన మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. రాష్ట్రం మొత్తం మన అయిపోయి చూస్తుందట. కాబట్టి నువ్వు మాలు బయటకు వచ్చి ఎవరు వస్తారు అనేటటువంటిది ఒక్కసారి ఆ కార్డు తీసి చెప్పమ్మా చిలక. తీయమ్మ, పవన్ కళ్యాణ, వంగా గీత గారా, ఎవరు వస్తారు, ఎవరు భవిష్యత్తు ఎట్టుంది? సో ప్రజలు ఆల్రెడీ తలరాతలు రాసేశారు. సో నువ్వు కూడా చెప్పమ్మా. ఒకటి ఇచ్చింది చిలక, ఎవరు వస్తారన్నది. అయ్యప్ప స్వామి వారు వచ్చారు. అయ్యప్ప స్వామి గారి యొక్క జన్మ వృత్తాంతము, జన్మ చరిత్ర తీసుకుంటే ఆయన శివుడికి, కేశవుడికి అంటే వీళ్ళిద్దరికీ అంటే విష్ణుమూర్తికి శివుడికి పుట్టినటువంటి ఆయన త్రిమూర్తి స్వరూపుడు ఆయన. సో పిఠాపురం మహాపుణ్యక్షేత్రం, దత్తక్షేత్రం, అక్కడ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. అంటే ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దానికి సంబంధించింది. ఈయన కూడా చిన్నప్పుడే శివుడికి కేశవుడికి పుట్టినా కానీ కేరళలో ఉన్నటువంటి ఒక రాజుగారికి దత్తపుత్రుడిగా అయితే వెళ్ళారు. కాబట్టి పిఠాపురానికి వచ్చేటటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వారు ఒక దత్తపుత్రుడు వచ్చేటటువంటి అవకాశం ఉందని మన చిలకరాజు గారు అయితే చెప్తూ ఉన్నారమ్మా. ఇది ప్రస్తుతం సత్యం అంటారా, జస్ట్ ఏదో కొద్దిగా మనం నమ్మొచ్చా లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేస్తారా? అంటే కన్ఫర్మ్ చేయడానికి మనం ఎవరమ్మా, మన చేతుల్లో ఉంది. చిలకరాజు గారు చెప్పింది మనం చెప్తున్నాం తప్ప ఇది మనలో కన్ఫర్మేషన్ లేదు. ఇది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కాకపోతే ప్రస్తుతానికి చిలక చెప్పింది మాత్రం ఒక మొగాయన వస్తారు అన్నట్టుగా అయితే చిలక చెప్పింది. మీరు అన్నట్టుగా పిఠాపురమే కాకుండా మనకి ప్రస్తుతం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాకినాడలో ఎవరు వస్తారు, అది మీ చిలక గారిని అడిగి చెప్తారా? అంటే కాకినాడ అంటేనమ్మా గ్లాస్ ఉంది, ఫ్యాన్ ఉంది, అలాగే సైకిల్ కూడా ఉంది. అర్బన్లో అయితే ఫ్యాను సైకిల్ పడుతున్నాయి, రూరల్లో అయితే గ్లాసు ఫ్యాను పడుతున్నాయి. మీకు ఏది కావాలమ్మా, అర్బన్ కావాలా, రూరల్ కావాలా? అర్బన్ రూరల్ రెండూ చెప్పండి. ముందు అర్బన్ చూద్దామమ్మా. రామ్మా చిలకరాజా,
మన కాకినాడలో ఫ్యాన్ వస్తుందా సైకిల్ వస్తుందా అనేటటువంటిది ప్రశ్న. ఒకసారి బయటకు వచ్చి ఏమొస్తుంది అనేటటువంటిది ఒక్కసారి తీసి చూపించమ్మా. అది తీయమ్మా, తీయి. అది 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 చిలక కూడా జడుచుకున్నది. ఓకే, అది 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 ఒకటైతే తీసింది. ఏమొస్తుందో చూద్దాము. ఫ్యాన్ వస్తుందా సైకిల్ వస్తుందా? ఆహాహాహాహా, ఒకేసారి ముగ్గురు వినాయకులు వచ్చారు. సో దీన్ని బట్టి ఏంటంటే చాలామంది పోటీ పడుతూ ఉన్నారు, కానీ ఫలితం ఏమవుతుంది అనేటటువంటిది చిలకరాజు కూడా చెప్పలేకపోతున్నారమ్మా. సో ఫలితం అయితే సస్పెన్స్గానే ఉంది. ఇదైతే 4వ తారీఖున మేము కూడా చూసి తెలుసుకోవాల్సిందే. ఏ ఫలితమో వచ్చేలా లేదు, ఎందుకంటే చాలా విఘ్నాలు, చాలా ఆటంకాలు, చాలా హడావుళ్ళు ఉన్నాయి. సో సమస్యాత్మక ప్రాంతంగా కాకినాడ కూడా ఉంది కాబట్టి ఈ పక్కన ఉన్న జేఎన్టీయూలోనే మొత్తం బాక్సులన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు మాత్రమే చెప్పగలుగుతాం, ఏమీ చెప్పలేమని చిలకరాజు గారు చెప్తున్నారు. అంటే కాకినాడ పరిస్థితికి ప్రస్తుతం చిలకరాజు గారికి చిలక గారికి కూడా కన్ఫ్యూజింగ్లో ఉన్నారనమాట. ఏది తేల్చలేని పరిస్థితుల్లో ఉన్నారు, అంతేనా? సో అయితే క్లారిటీ లేదు. సో అయితే మరి మీరు ఇప్పుడు రూరల్ చెప్పబోతున్నారా? సార్ చెప్పమ్మా, చెప్పు తీయమ్మా చిలకమ్మ. నువ్వు కనుక సరిగ్గా తీస్తే నీకు కూడా చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టేద్దాం. చెప్పమ్మా. ఇప్పుడు ఒకటి తీసింది. ఓహోహోహో, సరస్వతీదేవి వచ్చిందమ్మా. చూడండి, చదువులో తల్లి సరస్వతీదేవి. సో ఈవిడ ఆకారం చూసుకుంటా ఉంటే తెల్లని చీర కట్టుకుంది, అలాగే ఎర్రగా ఉన్నటువంటి అంచున్నటువంటి చీర కట్టుకుంది. దీన్ని పట్టి చూస్తే వచ్చేటటువంటి వాళ్ళ యొక్క పార్టీ జెండాలో తెలుపు ఎరుపు ఉంటాయని చెప్పి అయితే చూపిస్తూ ఉంది మరి చిలక. కాబట్టి ఆ తెలుపు ఎరుపు ఉన్నటువంటి జెండా రంగు ఉన్నటువంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నట్టయితే చెప్తా ఉందమ్మా కాకినాడ రూరల్లో చిలక. రూరల్లో ఏది వస్తుంది అంటే తెలుపు ఎరుపు రంగున్న జెండా రంగున్న పార్టీ రాబోతుందని మీ చిలక చెప్తుంది. సో ఇది ఎంతవరకు నిజం అనేది మేము 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే అంటారు. అంటే కొంతవరకు హింట్ ఇచ్చింది మీ చిలక. చిలక ఎప్పుడు అబద్ధం చెప్పదమ్మా, చెప్పే కదా. నరలు లేనటువంటి నాలుగున్నటువంటి మనుషులు మాత్రమే అబద్ధాలు చెప్తారు. నోరు లేని మోగజీవమ్మ అబద్ధాలు అయితే చెప్పదు. కావాలంటే ఇంకో బాల్ చెక్ చేసుకోండి. సరే అండి చిలకరాజు గారు, మీరు చెప్పినట్టు పిఠాపురం చెప్పారు, అలాగే కాకినాడ రూరల్ అర్బన్ చెప్పారు. మరొక విషయం ఉండిపోయింది ఏమిటంటే, నేను కూడా మీ స్లాంగ్ మాట్లాడేస్తాను. మన స్టేట్లో ఎవరు రాబోతున్నారు అది కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే. మీరు పూర్తి క్లారిటీ ఇవ్వకపోయినా ఏదో హింట్ ఇస్తున్నారు కదా మా చిలకరాజు గారు, సో అది చెప్పండి. సో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరు వస్తారు అనేటటువంటిది మీ ప్రశ్న, చాలా పెద్ద ప్రశ్న. మరి మా చిలకరాజు గారికి మీరు ఏమి ఇచ్చుకుంటారో చెప్తే దాన్ని బట్టి మరి తీద్దాం అమ్మా. ఇది చాలా పెద్ద ప్రశ్న, చాలా కష్టమైనటువంటి ప్రశ్న. మీ చిలకరాజు గారు కానీ ఉన్నది చెప్తే మేము ఇవ్వక్కర్లేదండి, వచ్చి పార్టీ వచ్చి ఇస్తారు. మీ చిలకరాజు గారికి పెద్ద గుడి కట్టేస్తారు. తప్పకుండానమ్మా. అమ్మ చిలకరాజా రా అమ్మా. ఇప్పుడు మన మొత్తం రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వస్తుందా, లేకపోతే గ్లాసులు గలగళ్ళు వస్తాయా, లేకపోతే సైకిల్ యొక్క గాలి వేస్తూ ఉందా ఏంటి అనేటటువంటిది అయితే అమ్మగారు అడుగుతున్నారు. ఒకసారి బయటకు వచ్చి నువ్వు ఒకసారి బయటకు తీయమ్మా. రా అమ్మా చిలకరాజా, రా 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 బయటకు వచ్చి ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ వస్తాడా, ఎవరు వస్తారని అయితే అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా, చెప్పు 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 చెప్పు. ఇంకోటి తీయమ్మా చిలకరాజా, ఇంకోటి తీయి. అది చూసారా, కాకినాడ కోటయ్య కాజా గారి అటువంటి ఒక స్వీట్ న్యూస్ ఇది. దీంట్లో అయితే అమ్మ బాబోయ్ చాలా కాగితాలు ఉన్నాయి. ఇందులో చూసుకుంటే చాలా వచ్చాయి. అది ముందు షిరిడి సాయిబాబా గారు ఆయన అయితే వచ్చారు. సో ఇందులో రకరకాలు ఇప్పటివరకు చూసినటువంటి వాటి అన్నింటిలోనూ కూడా ఒక్కొక్క కార్డే ఉంది. ఇందులో చూస్తుంటే చాలా కార్డులు వచ్చాయి. సో ఇందులో పక్కన చూసుకుంటే వెంకటేశ్వర స్వామి, అలాగే శివుడు, అయ్యప్ప, ఆంజనేయ స్వామి, శ్రీరాముడు, ఆఖరిలో పాము కూడా ఉందమ్మా. అంటే కూటమి వచ్చేస్తుందా అంటే ఇక్కడ గండం కూడా కనబడతా ఉంది, ఒక పెద్ద గండము. అది వస్తుందా రాదా అనేటటువంటిది 4వ తారీఖునే చూడాలమ్మా. అది పదవీ గండం ఎవరికైనా కావచ్చు, ఫ్యాన్కి అవ్వచ్చు, లేకపోతే కూటమికి కూడా అవ్వచ్చు. ఎవరు వస్తారనేటటువంటిది అయితే కొంచెం అంటే ఈ గండం సింబల్ వచ్చింది కాబట్టి గొడవలు అల్లర్లు జరిగేటటువంటి అవకాశం కూడా చాలా గట్టిగా కనబడుతూ ఉందమ్మా. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏది పడితే అది తీసుకుని అనవసరమైనటువంటి ఆవేశాలకు పోయి గొడవలు అయ్యి చేసుకోకండి. కాబట్టి చిలకరాజు గారు ఏదో ఆవిడకి తోచినటువంటిది పాపం ఉన్నటువంటి చిన్న పెట్టబుర్రకు తోచింది అయితే చెప్పింది. కాబట్టి ఎవరు మనోభావాలు దెబ్బతీసుకోకండి. ఇది కేవలం సరదా కోసం చేసింది మాత్రమే. కాబట్టి
దీన్ని సీరియస్గా తీసుకుని మీరు కూడా గొడవలు పడకండి. ఎవరు ఏది చెప్పినా సరే 4వ తారీఖు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మాత్రమే ఫైనల్ కాబట్టి మేము మా చిలకరాజు గారు కూడా 4వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సరే, అయితే బాగానే చెప్పారు మీరంతా. సో ఇప్పుడు ఏంటంటే మాకు ఒక సందేహం ఉందండి. చాలామందిలో ఉన్న తెలిసిన ప్రముఖ వ్యక్తి వేణుస్వామి గారు. ఆయన చెప్పిన జాతకం నిజమవుతుందా? అంటే మీకు కొంత అవగాహన ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. నాకైతే ఈ అవగాహన లేదమ్మా. వేణుస్వామి గారైనా ఎవరైనా సరే మా చిలకరాజు ఏం చెప్తే మేము అదే నమ్ముతాము, అదే చెప్తాం. కాబట్టి మా చిలకరాజు గారు డిసైడ్ చేస్తారు. వేణుస్వామి గారు చెప్పేటటువంటి జాతకంలో నిజం ఉందా అబద్ధం ఉందా, ఈసారికి ఆయన చెప్పేటటువంటి జాతకం నిజం అవుతుందా అబద్ధం అవుతుందా అనేటటువంటిది మా చిలకరాజు గారు చెప్తారు. దామ్మా చిలకరాజు గారు ఒకసారి బయటకు వచ్చి వేణుస్వామి గారు చెప్పేది నిజమా అబద్ధమా చెప్పమ్మా. వేణుస్వామి గారి జాతకం ఏ గ్రహం ఏ దిక్కులో ఉంది, ఏ జాతకం ఎట్టా పనిచేస్తుంది ఏంటనేటటువంటిది ఆయన బాగా చెప్తారు. ఆయన జాతకాన్ని మనం చెప్తున్నామంటే మనకు కూడా చాలా మంచి రోజులు వచ్చినట్టే. చిలకరాజు గారు నువ్వు సరిగ్గా తీసి వేణుస్వామి గారు ఏం చెప్తారు అనేది చెప్పచ్చు. ఆహాహాహా. సో చూద్దాం వేణుస్వామి గారికి జాతకం ఏమొచ్చిందో చూద్దాము. అయ్య బాబోయ్, చూశారు కదా, సలసల కాగేటటువంటి నూనె, దానికి సంబంధించినటువంటి ఎమ్మబొట్టులు వచ్చారు. అలాగే ఇంకా ఏమున్నాయో చూద్దాం, దీంట్లో చాలా ఉన్నాయి. సో గరుడ పురాణంలో చెప్పేటటువంటి శిక్షలన్నీ కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి. వేణుస్వామి గారు మీరు కనుక ఈ జాతకాలు చెప్పేటటువంటి సరిగ్గా చెప్పకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారేమో అనేటటువంటి అనుమానాన్ని చిలకైతే చెప్తా ఉంది. మరి ఈసారి నుంచి మీరు చెప్పేటటువంటి జాతకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సరిగ్గా చెప్పండి, జనానికి పనికొచ్చేవి చెప్పండి. సో పక్కింటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆడవారి గురించి మాట్లాడితే ఇలాంటివి వస్తాయని చెప్తా ఉంది. సో అబద్ధానికి సంబంధించినటువంటివి ఎస్ఆర్హెచ్ లాంటివి ఏమైనా చెప్తూ ఉంటే ఇలాంటివి వస్తాయని చెప్తా ఉంది. అంతేకాకుండా ఉన్నటువంటి సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి జాతకాలు కనుక చెప్తే ఇదిగో ఇలాంటి కష్టాలు వస్తాయని చిలక చెప్తూ ఉంది. మీకు కళ్ళ ముందే తీసేమో, చిలక తీసిందే మనం చెప్తూ ఉన్నాము. ఫైనల్గా ఏదైనా సరే వేణుస్వామి గారు ఇదైతే కనబడుతూ ఉంది తీసిన వెంటనే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒకసారి జ్యోతిష్కుడిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. మీరు కూడా అందంగా ఆరోగ్యంగా ఇలాగే హ్యాపీగా ఉండాలి, మంచి మంచి విషయాలు మంచి వార్తలు చెప్పి జనాన్ని కూడా మంచి మార్గంలో నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా D5 యొక్క ఛానల్ తరపున మేము కూడా కోరుకుంటూ ఉన్నామండి. అదండి ఈసారికి అయితే జాతకం. ఇదండి చిలక చెప్పిన జ్యోతిష్యం అయితే. సో ఇది ఎంతవరకు నిజమా అబద్ధమా అనేది తెలుసుకోవాలంటే అసలైన తీర్పు ప్రజలు ఇచ్చారు. సో దానికోసం మనం 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు D5 న్యూస్.